న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎస్సీ వర్గీకరణపై కేంద్ర కమిటీ ఏర్పాటు. కీలక ఘట్టం ఆవిష్కృతం. రామ్లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించిన అర్చకులు. భారాస ప్రభుత్వం ఎన్నో జీవోలు బహిర్గతం చేయలేదు. మంత్రి జూపల్లి. రాముడితో రాజకీయాలు చేయడం బీజేపీ ఆపాలి. మినిస్టర్ ప్రభాకర్. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగిస్తే అంతే సంగతులు. హరీష్ రావు. ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే తనిఖీల పేరుతో డబ్బు సీజ్. ప్రజలు నేతల ఆగ్రహం. జగన్ 1000 తప్పులు చేశారు, ఇంకా భరిస్తారా చంద్రబాబు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అన్నమాట ప్రకారం కమిటీని ఏర్పాటు చేశారు. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో 5 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో కేంద్ర హోంశాఖ, న్యాయశాఖ, గిరిజన, సామాజిక న్యాయ శాఖల కార్యదర్శులు ఉంటారు. జనవరి 23వ తేదీన కమిటీ భేటీ కానుంది. मेरे मना करने पर भी बेहतर रहता है। एक बार तो मैंने उसको फोन करके बहुत डांटा, भाई तुम मुझे मत भेजो। बोले नहीं साहब, वो आज भी मुझे मिल गया है, बोले मैं लेके आया हूं। साथियों, ये विश्वकर्मा योजना के तहत इन साथियों को ट्रेनिंग दी जा रही है, आधुनिक उपकरण दिया जा रहा है। अपना काम आगे बढ़ाने के लिए इन्हें बैंकों से बिना गारंटी दिए लाखों रुपए का ऋण भी मिल रहा है। इसलिए मैं सोलापुर के सभी विश्वकर्मा साथियों से कहूंगा कि इस योजना से आप भी तेजी से जुड़िए। आजकल तो विकसित भारत संकल्प यात्रा అయోధ్యలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. 51 అంగుళాల రామ్లల్లా విగ్రహాన్ని ఆలయ అర్చకులు శుక్రవారం ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమం కనుల పండుగగా జరిగింది. ప్రతిష్టాపన సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్యకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలరాముడికి సంబంధించి కొత్త ఫోటోలను ఆలయ అధికారులు విడుదల చేశారు. మైసూర్కు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన ఈ విగ్రహాన్ని గురువారం తెల్లవారుజామున అయోధ్యకు తీసుకొచ్చారు. 51 అంగుళాల పొడవు ఉన్న విగ్రహం పైభాగాన్ని తెల్లని వస్త్రంతో కప్పి ఉంచారు. రాముడితో రాజకీయాలు చేయడం బీజేపీ ఆపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం నవాబుపేట మండలం కొల్లూరు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ రాముడు అందరి వాడని, దేవుడి ఫోటోతో రాజకీయం చేయడం బీజేపీకి తగదన్నారు. అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవాన్ని పీఠాధిపతులే వ్యతిరేకించారని తామెంత అన్నారు. రాములవారి అక్షింతల పేరుతో కొంతమంది బియ్యం సంచులు ఇచ్చి అయోధ్య అక్షింతలుగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రజల తిరస్కరణకు గురైన బీఆర్ఎస్, బీజేపీ నేతలు అహంకారపూరితంగా మాట్లాడితే ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం వద్దంటూ హైకోర్టులో పీలు వేశారని, ఒకవేళ వారు ఉచిత బస్ సౌకర్యం వద్దనుకుంటే టికెట్ తీసుకుని ఆర్టీసీ బస్సులో ప్రయాణించవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నెలలోగా ఉమ్మడి ప్రాజెక్టులు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోకి వెళ్తాయనే వార్తలు ఆందోళనకు గురి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. లేదంటే భవిష్యత్తు తరాలు ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. మంజూరు చేసినప్పుడు ప్లానింగ్ కమిషన్ ఏం చెప్పిందంటే 264 టీఎంసీని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మనం శ్రీశైలంలో హైడల్ జనరేషన్ చేసి నాగార్జున సాగర్ కు కిందికి విడుదల చేయాలని చెప్పి ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా శ్రీశైలం ప్రాజెక్ట్ మంజూరు చేసినప్పుడు చెప్పింది. ఆ ప్రకారంగా 264 టీఎంసీలు విద్యుత్ ఉత్పత్తి చేసి నాగార్జున సాగర్ కు విడుదల చేసే విధంగా మీరు ఈ రూల్స్ లో పెట్టండి. నంబర్ 3, డ్రింకింగ్ వాటర్. మనం ఏదైతే హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ వాడుకుంటున్నాం, అదే విధంగా మిషన్ భగీరథ కింద మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు కూడా త్రాగునీరు వాడుకుంటాం. మనకు బచావత్ అవార్డు ఏం చెప్పిందంటే ట్రిబ్యునల్ అవార్డులో బచావత్ ఇచ్చినటువంటి KWDT1 అవార్డులో ఏం చెప్పారంటే త్రాగునీటి అవసరాలకు వాడుకునేటువంటి నీటిలో కేవలం 20% మాత్రమే మనము అకౌంట్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ 80% రీజనరేషన్ కింద తిరిగి మళ్ళీ ఆ నీరు వస్తుంది కనుక వి షుడ్ కౌంట్ ఓన్లీ 20% అని ఉంది. కానీ ఇప్పటిదాకా వీళ్ళు ఏం చేస్తున్నారు,
మనం హైదరాబాద్ ఉదాహరణకు 16 టీఎంసీలు వాడితే మొత్తం 16 టీఎంసీలు లెక్క కడతాం. యాక్చువల్లీ ఎంత కట్టాలి? 20% అంటే 3 టీఎంసీలు మాత్రమే లెక్క చేసి మిగతా 13 టీఎంసీలు తిరిగి మన తెలంగాణ రాష్ట్రం వాడుకోవడానికి వాళ్ళు ప్రొవిజన్ ఇవ్వాలి. ఈ విషయంలో క్లారిటీ ఇవ్వండి, దాని మాన్యువల్లో చేర్చండి. మరి డ్రింకింగ్ వాటర్ లో మనకు బచావత్ అవార్డులో 20% అకౌంటబుల్ చేయాలని చెప్పారు, కానీ మీరు మొత్తం అకౌంటబుల్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు మిషన్ భగీరథ కింద కూడా మనం అటు శ్రీశైలం నుంచి వివిధ ప్రాజెక్టుల నుంచి కృష్ణా బేసిన్ లో మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం కూడా వాడుతున్నాం. అక్కడ కూడా 20% అకౌంట్ ఫర్ చేయాలి డిమాండ్ పెట్టారు. 4వ డిమాండ్ ఏం పెట్టినామంటే క్యారీ ఓవర్ ఫెసిలిటీ. జనరల్ గా మనం ఏం చేస్తాం, సాగర్ లో కానీ ప్రాజెక్ట్ లో కొన్ని మనకు అలకేట్ అయిన వాటర్ ను ఆ సంవత్సరం వాడుకోకుండా కొంత కాపాడుకుంటాం కొన్ని సందర్భాలు, లేదా ఒక గుడ్ ఇయర్ లో కూడా కొన్ని నీళ్లు మిగులుతాయి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ సకాలంలో వర్షాలు పడక నీళ్లు రాకపోతే నెక్స్ట్ ఇయర్ డ్రింకింగ్ వాటర్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని కూడా కొన్ని కాపాడుకుంటాం. సపోజ్ నీళ్లు బాగా వచ్చినాయి, మరి మనం కాపాడుకున్న నీళ్లు క్యారీ ఓవర్ ఫెసిలిటీ కింద తిరిగి తెలంగాణ వాడుకోవడానికి హక్కు కల్పించాలి అనేటువంటి అంశాన్ని కూడా మనం ఆ రోజు డిమాండ్ చేశాం. అదేవిధంగా MDDL ఆఫ్ శ్రీశైలం ప్లానింగ్ కమిషన్ చెప్పిన విధంగా 830 ఫీట్లు మాత్రమే మెయింటైన్ చేయాలి, ఎందుకంటే దట్ ఈస్ ఐడల్ ప్రాజెక్టు. 830 ఫీట్ పెట్టాలని చెప్పి డిమాండ్ పెట్టారు. అదేవిధంగా పోతిరెడ్డిపాడు నుంచి వాళ్లకు న్యాయబద్ధంగా 34 టీఎంసీలు మాత్రమే వాడుకునేటువంటి హక్కు ఉన్నది. ఒకటి చెన్నై డ్రింకింగ్ వాటర్ కు 15 టీఎంసీలు, SRBCకి 19 టీఎంసీలు. ఆ 34 టీఎంసీలకు వాళ్ళని పరిమితం చేయాలి. ఇవన్నీ డిమాండ్ అప్పుడు తెలంగాణ ప్రభుత్వం, అప్పటి తెలంగాణ ప్రభుత్వం KRMB ముందు పెట్టి ఇవన్నీ మీరు ఒప్పుకుంటేనే ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మేము అంగీకరిస్తాం, లేకపోతే మేము ప్రాజెక్టులు మీకు అప్పచెప్పము, ఎట్టి పరిస్థితుల్లో మేము అప్పచెప్పడానికి సిద్ధంగా లేము అని మనం తీవ్రంగా అపోజ్ చేస్తూ వచ్చాం. అపోజ్ చేయడమే కాదు, మనం ఒక డిమాండ్ ఏం పెట్టామంటే ఈ అంశం మీద అపెక్స్ కమిటీకి రెఫర్ చేయండి. ఈ అంశం చాలా లోతైనటువంటి అంశం. మీరు ఇట్లా KRMB కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా దీన్ని నోటిఫై చేస్తా ఉన్నారు. ఇది మా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. దీన్ని అపెక్స్ కమిటీ మీటింగ్ పెట్టాలని చెప్పి అప్పుడు మేము డిమాండ్ చేయడం జరిగింది. మీ అందరికి తెలుసు అపెక్స్ కమిటీ అంటే కేంద్ర జలవనరుల. ఆలు లేదు సూలు లేదు, అల్లుడి పేరు రామలింగం అన్నట్టుగా ఏపీలో ప్రస్తుత పరిస్థితి తయారైంది. కోడి కొనక ముందే మసాలాలు నూరుతున్నారు. అవును, ఏపీలో ప్రస్తుతం ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఎన్నికల హడావిడి కనిపిస్తుంది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలతో పాటు పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనిఖీల పేరుతో పోలీసులు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ఆ క్రమంలో వారు సొంత పనుల నిమిత్తం తీసుకెళ్తున్న నగదు లేదా డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారని వాపోతున్నారు. వైసీపీ ప్రభుత్వానికి కౌంటర్ మొదలైందని 82 రోజుల్లో పతనం తప్పదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో నిర్వహించిన రా కదలిరా సభలో ఆయన మాట్లాడారు. జగన్ రాజకీయ వ్యాపారి, మనందరినీ పెట్టుబడిగా పెట్టి రాష్ట్రాన్ని దోచేస్తున్నారు. ఈ సీఎం 1000 తప్పులు చేశారు, ఇంకా భరిస్తారా? వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓటుతో జగన్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఆయన అడిగింది మంత్రి పదవి కోసం కాదు, ఇంకోటి కాదు, ప్రజాహితం కోసం అడిగితే ఆయన అక్కడి నుంచి దూరం పెట్టే పరిస్థితి వచ్చింది, ఏ పని చేయకుండా పోయే పరిస్థితి వచ్చింది. అలాంటి సీనియర్ నాయకులను కూడా లెక్క పెట్టుకొని అహంభావం ఎవరిది? అహంభావం అవునా కాదా? అహంకారం అవునా కాదా? ఈయన వల్ల లాభం ఉందా ఈ రాష్ట్రానికి? ఇక్కడ రామకృష్ణ గారు కూడా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా 5 ఏళ్ల నుంచి పోరాడాడు. ఆయన్ను కూడా మనస్ఫూర్తిగా మీ అందరి తరపున అభినందిస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. శిశుపాలుడు 100 తప్పులు చేసే వరకు శ్రీకృష్ణుడు భరించాడు, అవునా కాదా? చరిత్రలో ఈ తుగ్లక్ 1000 తప్పులు చేశాడు, ఇంకా భరిస్తావా అని మిమ్మల్ని అడుగుతున్నా. భరించే శక్తి మీకుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ అందరికి ఓటుంది, వజ్రాయుధం. 82 రోజులే కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. ఎక్కడికక్కడ ముందుకు వచ్చి అహంకార విధ్వంస తుగ్లక్ పాలకుణ్ణి
తరిమేయడానికి రా కదిలిరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఒక ఇంట్లో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంటి పెద్ద సక్రమంగా లేకపోతే ఆ ఇల్లు బాగుపడుతుందా తమ్ముళ్ళు నేను అడుగుతున్నా. ఆ కొంపగా గుల్లైపోతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఒక సీఎం, ఒక పాలకుడు విధ్వంసకారుడైతే ఆ రాష్ట్రం ఏమవుతుందని అడుగుతున్నా. బలైపోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. 175 స్థానాల్లో పోటీ చేసేందుకు అసలు చంద్రబాబుకు అభ్యర్థులు ఉన్నారని ప్రశ్నించారు. ఇక వైసీపీ నుంచి తీసేసిన వారితో పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఏ విధంగానూ సీఎం జగన్ కు దీటు కాడని వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలు అమలు చేయనందుకే భారాసను ప్రజలు ఓడించారని మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. గాంధీ భవన్తో మీడియాతో మాట్లాడిన ఆయన గత ప్రభుత్వం ఎన్నో చీకటి జీవోలు ఇచ్చిందని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు. హరీష్ రావు ఇద్దరు బాబుమదులు కలిసి మంత్రాలు చదువుతారో తెలియదు. మీరు గడచిన 9.5 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంలో చాలా మాటలు చెప్పిన, చాలా హామీలు ఇచ్చారు. ఆ హామీలు నిలబెట్టుకోని కారణంగానే ప్రజలు మీ పైన తిరగబడ్డారు. ఆనాటి ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట్లాడుతూ విమర్శిస్తే 2 ఏళ్ల పసిపిల్లగాడని మాట్లాడినారు, 2 సంవత్సరాల పసిపిల్లగాడని మాట్లాడినారు. ఆనాటి ప్రభుత్వం పైన ఆనాటి ప్రతిపక్షం వాళ్ళు విమర్శిస్తే మరి ఈనాడు 2 నెలలు కూడా కాలే, ఇంకా 2 సంవత్సరాలు 2 నెలలు కూడా కాలే ప్రభుత్వం వచ్చి. ఎందుకోసమని ప్రజలు మీ పైన తిరగబడ్డారు అంటే 9 ఏళ్ల క్రితం మరి గొప్పగా పుస్తకాలు చదివిన వాళ్ళు, మేధావులు, నిష్ణాతులు, అనర్గళంగా మాట్లాడేటోళ్ళు లెక్కలు రాక చెప్పినారు హామీలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామంటే మీరు 5,000 ఇస్తామన్నారు. అట్లాగే రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అంటే హామీ 6 గంటలు ఇస్తే మీరు 16,000 ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి 3,000 అంటే మీరు 4,000 అన్నారు. అంటే హర్రాజు పాడినట్టుగా ఓట్ల గెలుపు కోసం మీరు రకరకాల మాట. మరి మేము పెట్టినవి ఇప్పుడు చెప్పిన 6 గంటలు అమలు చేయలేకపోతే మరి మీరెట్లా చేస్తామని పెట్టినవన్నీ కూడా. నేను హరీష్ రావు మాట్లాడుతూ చాలా గొప్ప ఆయన ఏమని కేసీఆర్ బంగారు పల్లెంలో పెట్టించినట కాంగ్రెస్ పార్టీకి అధికారం అంటే రాష్ట్రాన్ని, రాష్ట్ర ఖజానా. అంటే ఇంతకంటే జూటా మాటలు ఉన్నాయా? ఆనాడు ధనిక రాష్ట్రాన్ని మీ చేతులు అప్పచెప్తే మీరు ఆనాడు గతంలో మీ ప్రభుత్వం అంటే నేను కూడా ఉన్నా టీఆర్ఎస్లో సందర్భంలో లెక్కలు చెప్పిన 2 లక్షల కోట్ల అప్పు, 2,50,000 ఉంది, ఇంత లేదు అంత లేదు, 1,50,000 కోట్లు చెప్పుకుంటూ వచ్చారు. ప్రజలు కూడా నమ్మిన అందరూ నమ్మిరు. వాస్తవం. ఎందుకు మీరు ఎక్కడ కూడా ఏ జీవోలు ఇష్యూ చేసినా ఆన్లైన్లో పెట్టలే, అంటే దాచిపెట్టి మూసిపెట్టిరు. వైకాపా ప్రభుత్వంలో దళితులపై జరుగుతున్న దమనకాండకు నిరసనగా తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా, టీడీపీ శ్రేణులు, ఎస్సీసీఎల్ నాయకుల నిరసన. ఇబ్రాహీంపట్నం పార్టీ కార్యాలయం నుండి ఏ కాలనీ అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ. దేవినేని ఉమా మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని సైకో పాలనలో దళితులపై దాడి జరగని రోజు లేదు. రాష్ట్రంలో దళితులపై రోజుకో దాడి, అసాంఘిక శక్తులు, అధికార పార్టీ రౌడీముఖలు దళితులపై దమనకాండ సాగిస్తున్న ఇటువంటి చర్యలు లేవు. నా ఎస్టీ అంటూ ఉదరగొట్టే నీ పాలనలో వారానికి 4 దళితులు హత్యకు, 6 హత్యాయత్నాలకు, రోజుకు 2 దళితులు దాడులకు, వారానికి 3 దళిత మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు. దళితులకు రాజ్యాంగబద్ధంగా అమలు కావాల్సిన 27 సంక్షేమ పథకాలను రద్దు చేసి ఏ మొహం పెట్టుకుని విగ్రహావిష్కరణ చేస్తావు? అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని 4 ఏళ్ల పాటు అటకెక్కించి అంబేద్కర్ పేరు తొలగించి జగన్ రెడ్డి విదేశీ విద్యగా మార్చి అంబేద్కర్ను అవమానపరిచావు. దళిత మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే విధంగా కేసులతో ఏపీ దేశంలో నెంబర్ 1 స్థానానికి ఎదిగింది. 2019-2022 మధ్యకాలంలో ఎస్సీ ఎస్టీ మహిళలపై 1,294 నేరాలు జరగగా అందులో 834 లైంగిక దాడులే. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడైన దాని డ్రైవర్ సుబ్రహ్మణ్యం అతి దారుణంగా హతమార్చారు. కరోనా కిట్లు అడిగినందుకు డాక్టర్ సుధాకర్కు రెక్కలు విరిచి నడి రోడ్డుపై అవమానించారు. మానసికంగా వేధించి చంపారు. లిక్కల రేట్లు ప్రశ్నించిన చిత్తూరు జిల్లా దళిత యువకుడు ఓం ప్రతాప్ అనుమానాస్పద మృతి. 5 సంవత్సరాలుగా కోడికత్తి సీనుని రాజమండ్రి సెంట్రల్ జైల్లో అక్రమ కేసు బనాయించి ఎన్నికల్లో గెలవాలి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి, తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లటానికి కోడికత్తి డ్రామా ఆడి జగన్ రెడ్డి ఎన్నికల్లో గెలిచాడు. బాబాయిని గొడ్డలతో చంపించి ఇవాళ సానుభూతి ఓట్లతో 151 సీట్లు ఒక్క ఛాన్స్తో అధికారంలోకి వచ్చి 27 దళిత
సోదరులకి సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో పిల్లలు చదువుకుంటే తీసేశాడు. ఇవాళ ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం అన్యాయంగా ఒక ఎమ్మెల్సీ అనంతబాబు చంపి డోర్ డెలివరీ చేసిన వాడు అధికార పార్టీ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పక్కన కూర్చున్నాడు. ఒక నాగమ్మ గురించి చెప్పాలా, ఒక కిరణ్ గురించి చెప్పాలా, ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం గురించి చెప్పాలా, ఒక ఓంప్రకాష్ గురించి చెప్పాలా, డాక్టర్ సుధాకర్ గురించి చెప్పాలా. ఎన్ని చెప్పినా కూడా జగన్ రెడ్డి నువ్వు ఎస్సీ సోదరుల మీద, దళిత కుటుంబాల మీద, దళితుల మీద చేసిన దుర్మార్గాలు అన్నీ కావు. ఇవన్నీ ఎండగట్టాలనే వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం. ఎస్సీ వర్గీకరణపై కేంద్ర కమిటీ ఏర్పాటు. కీలక ఘట్టం ఆవిష్కృతం. రామ్లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించిన అర్చకులు. భారాస ప్రభుత్వం ఎన్నో జీవోలు బహిర్గతం చేయలేదు. మంత్రి జూపల్లి. రాముడితో రాజకీయాలు చేయడం బీజేపీ ఆపాలి. మినిస్టర్ ప్రభాకర్. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగిస్తే అంతే సంగతులు. హరీష్ రావు. ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే తనిఖీల పేరుతో డబ్బు సీజ్. ప్రజలు నేతలు ఆగ్రహం. జగన్ 1000 తప్పులు చేశారు, ఇంకా భరిస్తారా? చంద్రబాబు.